మొత్తం బల్కంపేటలో అయితే అన్నమ్మ జోరు జోరు నడుస్తుంది. అయితే వాన వాన సన్న వాన 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 కురిసే బోనా మెల్లి అన్నట్టు మొత్తం అయితే ఇక బారులు అయితే తిరిగింది. సన్న వాన అయితే పడుతుంది. ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. పోలీసు వాళ్ళు కూడా ఫుల్ లొల్లి చేస్తారు చూడొచ్చు. పోలీసు వాళ్ళు అయితే ఫుల్ హంగామా పంపించేస్తారు అక్కడిక్కడ. నమస్తే అన్న బాగున్నది. వసతులు అయితే ఇక్కడ రంగం ఎత్తనికి రెడీ అయిపోయారు. బోనాల రంగం అయితే శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం 15వ శతాబ్దపు పురాతనమని మనందరికీ తెలుసు. అయితే మనకైతే ఇక ఇప్పుడు ఫుల్ పబ్లిక్ అయితే వచ్చేసారు. వీళ్ళందరికైతే బాగా ఫెసిలిటీస్ అన్నీ పెట్టిరనేసి అందరూ అంటారు. చూద్దాం. మనకైతే అన్నదానం అయితే ఇక్కడ ఫుల్ బారుగా పెట్టిరు. అన్నంకైతే లోటు లేదు. అందరు తినొచ్చి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే అన్నదానం అయితే ఫుల్గా ఉంది. మనకు డప్పుల సప్పులతో అయితే మనకి ఇప్పుడు కళ్యాణం జరిగిన ప్లేస్ అయితే ఇదే అమ్మవారిది. మన గుడి ముంగానే చూస్తారు కదా, మండపం అయితే కనిపిస్తుంది. భారీ ఎత్తున అయితే బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం మంచిగా డాక్టర్లను పెట్టిరు. అందరినీ వాటర్ ప్యాకెట్లు పెట్టిరు. అరే వాటర్ లారా, వాటర్ మస్తు ఉంది బల్కంపేట ఎల్లమ్మ గుడి కాడ. హలో డాడీ. ఇక బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అంటే మీ అందరికీ తెలుసు, చాలా పెద్ద పండుగ అన్నట్టు. హైదరాబాద్లోనే ఎల్లమ్మ దేవికి అంకితం చేయబడింది. ఇది విశ్వాసానికి తల్లి అని అర్థం మరియు దేవతను అదేవిధంగా పరిగణిస్తారు ఇక్కడ పబ్లిక్ అయితే. చూడొచ్చు మనం ఇప్పుడు ఇక ఈ ఎల్లమ్మ అయితే మనకు తెలుసుగా, రాజా రేణుక కుమార్తె రేణుక సత్యవతి కుమారుడు జమదగ్నిని వివాహం చేసుకుంది. అదే మనం కళ్యాణం ఇప్పుడు చూస్తున్నాము. ఇక్కడ కళ్యాణంకి అయితే అందరు రావడం జరిగింది. ఒకరోజు రేణుక తల్లి తన సాధారణ గృహ విధులలో ఒక దాన్ని నిర్వర్తించడంలో విఫలమైంది. అప్పుడు ఆమె భర్త కోపం వచ్చింది. అతను ఆమెను పారిపోమని అడిగాడు. మరియు ఆమె తపస్సులో భాగంగా శివలింగం ముందు పూజలు చేసి బ్రాహ్మణులకు ఆహారం పెట్టమని సాధువులకు రేణుకకు సలహా ఇచ్చాడు. జమదగ్ని మస్తు కోపంగా ఉండే. అయితే వాళ్ళ కుమారులు కూడా ఆమెను శిక్షించాలని చెప్పి బాగా డిమాండ్ చేసింది. పరశురాముడు తప్ప అందరూ నిరాకరించారు. అందువల్ల వారి తండ్రి చూపులతోటి వాళ్ళు భస్మమయ్యారు. ఒక గ్రామంలో దాక్కున్న తన తల్లిని వెతకడానికి పరశురాముడు గొడ్డలితో బయలుదేరాడు. ఆమెను చూసినప్పుడు అతను ఆమె తల నరికి ఆమెతో పాటు ఆమెను దాచిపెట్టిన పేద స్త్రీని కూడా వెతకడానికి వెళ్ళాడు. తన కొడుకు విధేయతకు సంతోషించిన జమదగ్ని అతనికి ఒక వరం ఇచ్చాడు. పరశురాముడు తన సోదరులు, తన తల్లి మరియు గ్రామస్త్రీ ప్రాణాలను పునరుద్ధరించమని కోరాడు. కానీ స్త్రీల శరీరాలు మరియు తలలను తిరిగి కలిపే ప్రక్రియలో రేణుక తల మరొక స్త్రీ తలపై పునరుద్ధరించబడింది. మరియు దీనికి విరుద్ధంగా జమదగ్ని రేణుక శరీరంతో ఆ స్త్రీని అంగీకరించాడు. అదే ఇంకో రూపము ఎల్లమ్మ. అదే అందరు కలిసి తల్లి అని, ఎల్లమ్మ తల్లి అని పిలుచుకోబడుతున్నారు. ఇక అప్పటి నుంచి అయితే తెలంగాణ ప్రజలు అయితే అందరూ ఆమెను భక్తితోటి పూజిస్తారు. తెలుసు కదా, బల్కంపేట ఎల్లమ్మ దేవతను కాళికాదేవి అవతారంగా కూడా నమ్ముతారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో బోనాల వేడుకలు ఎంత గొప్పగా జరిగాయో అందరూ చెప్తుంటుంటారు. భక్తులు ఇక కోడి, మేకల రూపంలో జంతువులను బలిస్తుంటారు. ఇక కొందరు అయితే అట్లా బలి ఇవ్వద్దని కూడా అంటారు. కానీ ఇక అది ఎవరి ముక్కులు వాళ్ళకి. కాకపోతే ఇక పప్పన్నాలు వండి మనకు ఎల్లమ్మ లగ్గం అయిన రోజు అయితే అందరూ మనకు పప్పన్నం వండి మంచి భోజనాలు అయితే అందరికి పెడతారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికైతే ప్రతి ఒక్క భక్తులు చాలా మొక్కుకొని అన్నదానాలు అయితే చేస్తూ ఉంటుంటారు. చాలా చోట్ల మనం చూసినట్టయితే అన్నదానం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం తర్వాత మనకు తెలుసు కదా, ఎట్లా గోల్కొండ బోనాలు ఫస్ట్ అయిపోయినాయి. ఇక ఉజ్జయిని మహంకాళి బోనాలు కూడా స్టార్ట్ అవుతాయి. ఇక
జబర్దస్త్ కాకా ఖతర్నాక్ ఎల్లమ్మ తల్లిది. ఇక మీరు చూసిరుగా కాక అయితే ఎట్లా తయారైందంటే ఇక మన ఎల్లమ్మ తల్లి రూపంలో అయితే మగవాళ్ళు కూడా వేషాధారణ వేసుకొని ఈడ షిగాలు అయితే ఎక్కుతుంటారు. చాలా భక్తి శ్రద్ధలతోటి బోనాలు చేసి మొక్కులు అయితే తీర్చుకుంటూ ఉంటారు. ఇక మనకు తెలిసినట్టయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ఇట్లా చెప్పుకుంటూ పోతే భారతదేశంలోని నలుమూలల నుంచి అయితే ఇక్కడికి వస్తారు. ఇక చూస్తురుగా శివసత్తులను లాస్ట్ టైం దర్శనాన్ని చూడు ఎట్లా ఉన్నారు పబ్లిక్. ఇంకా పొలాలు వేసుకొని మంచి పసుపు రుద్దుకొని మంచిగా బోనాలతో అయితే పట్నాలు దొరికి డ్యాన్సులు ఆడి ఎల్లమ్మ కళ్యాణంలో అయితే పాల్గొనడం జరిగింది అందరూ. ఇక ఈ గాంధీ తాతను కూడా చూడొచ్చు. గాంధీ తాత అయితే ఇక్కడ పబ్లిక్ ఎక్కువ వస్తారు బోనాల కాడని వచ్చిండు. పైసలు వస్తాయి కూడా పాపం మొత్తం సిల్వర్గా అయితే రుద్దుకున్నాడు. చూసిన వాళ్ళు అయితే పాపం పైసలు వేయర్రి, ఆయన రుద్దుకున్న రంగుకైనా వాల్యూ వేయరు జర. ఇక మనం చూసినట్టయితే నెక్స్ట్ ఉజ్జయిని మహంకాళి జాతర, తర్వాత లాల్ దర్వాజా, ఇక తర్వాత మళ్ళీ తెలంగాణలోని అన్ని మూలలలో బోనాలు అయితే జరుగుతూ ఉంటాయి. ఇవి దసరా వరకు జరుగుతుంటాయి. ఈ వన భోజనాలు అంటారు. కొందరు అయితే నాన్ వెజ్ తినే వాళ్ళు బోనాలు చేసుకొని కూడా అట్లా ఊర్లలో కూడా తింటుంటారు. ఇక మనం చూసినట్టయితే హైదరాబాద్లోని ప్రసిద్ధి ఆలయం యొక్క దేవస్థానం మొదట క్రీస్తు శతకం 15వ శతాబ్దంలో నిర్మించబడింది. కానీ ఈ ఆలయం తర్వాత 20వ శతాబ్దం ప్రారంభంలో ప్రస్తుతం రూపాన్ని సంతరించుకుందనమాట. ఇట్లా ఎల్లమ్మ తల్లిది మన విగ్రహ రూపం ఉంటుంది అది. ఇక మనకు ఆసక్తికరంగా తెలిసిన విషయాలు ఏంటంటే దేవత విగ్రహం నేల స్థాయి కంటే 10 అడుగులు, అంటే కింద ఇట్లా మనం బాయిలో పుట్టిన ఎల్లమ్మ అని పాట ఉన్నాయి కదా, ఇక బాయిలో పుట్టిన ఎల్లమ్మ అనేసి అంటారు కదా. ఎందుకంటే బాయిలో అంటే 10 అడుగుల లోపల ఉంటుంది ఎల్లమ్మ తల్లి, అందులో అవతరించింది అనేది కూడా అంటారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ నీళ్ళతోటి స్నానం చేసినా కూడా, నీళ్లు తల్లుకున్నా కూడా చర్మ వ్యాధులు ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా అన్నీ పోతాయి. అంత శుద్ధి అయిన నీళ్ళు అనేది కూడా అందరూ నమ్ముతారు ప్రజలైతే. ఇక మనకు ఈ పవిత్ర జలాన్ని తీర్థం అని కూడా పిలుస్తారు. నీళ్ళు కూడా తాగుతారు తీర్థ రూపంలో. ఆలయంలో ఒక అఖండ జ్యోతి కూడా ఉంటుంది. దీనిని పునరుద్ధరణ సమయంలో వెలిగించారు. ఆలయ సముదాయంలో భాగంగా గణేశుడు, నాగదేవత, రాజరాజేశ్వరి, పోచమ్మ వంటి వివిధ దేవతల గుళ్ళు కూడా లోపల మనకు చూడడానికి ఉంటాయి. ఆ దేవతలను కూడా మనం దర్శించుకోవచ్చు మన ఎల్లమ్మ గుడికి వస్తే. ఇక మన ఎల్లమ్మ గుడి కాడనైతే అన్నదానంకి అయితే బారులు తీరు అన్నదానం అయితే చేస్తున్నారు. అదేవిధంగా అయితే దర్శనం చేసుకోవడానికి కూడా చాలా క్యూ లైన్ అయితే ఘోరంగా ఉంది. ఇక వాటర్ ప్యాకెట్లు, ఇక మనం వాటర్ ప్యాకెట్లు అన్నీ అయితే ప్రజలకైతే అందుబాటులో పెట్టి ఇక్కడ కనిపిస్తుంది కదా ఎల్లమ్మ తల్లి కమాన్ అంటే ఎంట్రన్స్ గుడి దగ్గర. ఇక్కడనైతే మనకు ఇక రాత్రి అయితే లైట్లతోటి వెలిగిపోతుంది. ఇక ఇక్కడైతే అన్నీ రెడీ కూడా అవుతున్నాయి. మనకు డిజిటల్ రూపంలో కూడా అన్నీ రెడీ చేస్తారు రాత్రికి. ఎందుకంటే చాలామంది బోనాలు తీసుకొని వస్తూనే ఉంటారు. 24 గంటలు కొనసాగుతూనే ఉంటుంది. రేపటి వరకు జరుగుతూనే ఉంటుంది బోనాల పండుగ అయితే. ఇక మనం డప్పుల సప్పులు అన్నీ చూస్తూనే ఉండాలి. ఇక చూడూరి ఆడూరి. ఇక మనకైతే చూసినట్టయితే జోగినీళ్ళు మన అందరు కలిసి ఇక్కడికి వస్తారు. మనకి ఫేమస్ అయితే జోగిని శ్యామల కూడా వచ్చిందని ఇప్పుడే సమాచారం అందింది. అదేవిధంగా ఇంకా చాలామంది జోగినీళ్ళు అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. జోగినీళ్ళతో పాటు ఇక్కడికి వచ్చేసిన భక్తులు ప్రతి ఒక్కరు బోనాలు తీసుకొని వచ్చి బోనాలతోటి మొక్కులు తీర్చుకుంటారు. అదేవిధంగా అడేవమ్మా లైన్ చూడు ఇంకా ఎంత పెద్దగా ఉంది లైన్. ఇక్కడికి వచ్చేసి ప్రసాద రూపంలో అన్నదానాలు చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నదానం కూడా చేసేసి వెళ్తూ ఉంటారు. ఇంకా కొందరికైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోలేని భక్తులు ఉంటారు. వాళ్ళైతే ఇక బయట నుంచే మన అమ్మవారిని ఎక్కడైతే అన్నదానం చేస్తున్న వాళ్ళ దగ్గర ఉంటుందో
సాంబార్ పోసుకొని వస్తారు. సాంబార్ లాగా మొక్కుకొని అక్కడి నుంచి కూడా వెనుదిరుగుతారు. ఎందుకంటే ఈ ప్రాంగణం అంతా ఇంకా అమ్మవారి రూపంలోనే మొత్తం ఉంటుంది అనేసి నమ్మకం. అందుకని చెప్పేసి ఈ ప్రాంగణంలోకి వస్తే చాలనుకొని కూడా వచ్చి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. వేలాది లక్షలాది భక్తులు అయితే దండోపదండాలుగా అయితే వస్తూనే ఉంటారు. తెలంగాణ నలుమూలల నుండి అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ వసతులు అయితే ఏ విధంగా ఉన్నాయనేది కూడా పబ్లిక్ అయితే కొంచెం చెప్పుకుంటున్నారు. కొంచెం ఇక తెలుసు కదా, వర్షాలు అయితే పడుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ పబ్లిక్ని కూడా చూసుకోవడానికి వాలంటీర్స్ కూడా ఉన్నారు. మొత్తం నైట్ కోసం అయితే కలుగుతుంది. జోగినీళ్ళు శివశక్తులు అయితే అందరు పొద్దున్న నుంచి వచ్చి మన ఏమంటారు దర్శనం చేసుకున్న తర్వాత భోజనాలు చేసుకోవడానికి అయితే వచ్చారు. వాళ్ళందరూ చాలా దూరాల నుంచి రావడం జరిగింది. వాళ్ళ క్యూ లైన్లు చూస్తుంటే అయితే ఇంకా చాలా లాంగ్ ఉంది. ఇగో గాంధీ తాతనైతే ఈ చిప్రిగాళ్ళు అయితే ఫుల్ సతాన్సూరు. ఇట్లాంటి చిప్రిగాళ్ళు కూడా మస్తు మంది వస్తుంటారు. ఇట్లాంటి చిప్రిగాల వల్ల కూడా మస్తు ప్రాబ్లం అవుతుంటుంది. ఇట్లాంటి చిప్రిగాళ్ళని మాత్రం పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎన్ని జాతరలు వచ్చినాయి, ఎన్ని పండుగలు వచ్చినాయి, నలుమూలలో తెలంగాణలో ఎక్కడ జరిగినా కూడా ఇట్లాంటి వాళ్ళు అయితే చెలరేగిపోతారు. నాట్ ఓన్లీ తెలంగాణ, ఇండియా వైజ్ ఇట్లానే ఉన్నారు. ఈ చిప్రిగాళ్ళని ఆపకపోతే చిప్పి అయిపోతుంది. ఇక మనం చూసినట్టయితే శివసత్తులు అందరూ అయితే భోజనాలు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేసిన భక్తులు కూడా ఎల్లమ్మ విగ్రహాలను కూడా అందరు దర్శించుకొని పోతారు. అన్నదానానికి అయితే ఇక బారులు తీరిరు. ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరికీ అయితే ఇక్కడ దాతలు అయితే అన్నదానం చేస్తాం. చాలా మంచి విషయం అని కూడా చెప్పుకోవచ్చు. మీరు కూడా ఏమైనా మొక్కుకుంటే అన్న మంచి జరిగితే ఇట్లా అన్నదానాలు చేయండి. మంచిది. అన్ని దానాలలో అన్నదానం చాలా గొప్పదని కూడా అందరూ అంటారు. ఇక మనం చూసినట్టయితే ఇక మన ఇక్కడి నుంచి వెళ్ళి మస్తు మంది అయితే వస్తూనే ఉన్నారు. ఇక అందరైతే దర్శనానికి పోతారు, కానీ దర్శనం అయితే చాలా టైం పడుతుంది. ఇక మనం అయితే మీ అందరు చెప్పి నూరింటికి పోయి జర వాటర్ ప్యాకెట్ తీసుకొని వాటర్ అయితే తాగడానికి చూస్తారు. ఆ వాటర్ అయితే మస్తు అవైలబుల్లో ఉంది. ఈ వర్షం పడి అయితే అంత చిత్తడి అయింది. వాన సన్నావాన అక్కడ చూసినట్టయితే డాక్టర్లు కూడా అవైలబుల్లో ఉన్నారు. డాక్టర్లు కూడా ఏమన్నా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ప్రథమ చికిత్స అందించడానికి అయితే రెడీగా ఉన్నారు. ఇక మన వాళ్ళు అయితే అందరూ వస్తూనే ఊరు పోతూనే ఊరు, వచ్చేటోళ్ళు వస్తారు, పోయేటోళ్ళు పోతూనే ఊరు. ఇక మొత్తం బోనాలు అయితే ఇక బ్యానర్లతో కూడా నింపేసారు. ఇక ఇక్కడనే బ్యానర్లతోటి మొత్తం నింపేసారు. ఎవరైతే అన్నదానం చేస్తారో దాతలు అయితే కొందరు ఒరిజినల్గా బ్యానర్లు పెట్టడం జరిగింది. ఇక కొందరు అయితే చిప్రిగాళ్ళు కూడా ఉంటారు. చిప్రిగాళ్ళు అయితే వాళ్ళు ఏదో షోకటప్ కోసం కూడా బ్యానర్లు పెట్టిస్తుంటారు. ఇట్లా అన్నదానం చేసిన వాళ్ళందరినీ అయితే మీరు అందరూ మంచిగా ఆశీర్వదించాలి. ఎందుకంటే చాలామంది వచ్చిన భక్తుల కోసం అయితే అన్నదానం దాతలు చాలా మందికి, చాలా వేల మందికి అయితే దాతలు అయితే అవైలబుల్లో ఉండి అందరికీ అన్నాలు అయితే వడ్డించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కడుపు నింపడం జరిగింది. అలాగే వాటర్ ప్యాకెట్లు అయితేనేంది, అన్ని సదుపాయాలు అయితే బాగానే పెట్టారు. కాకపోతే ఒక సదుపాయం దగ్గర మాత్రం భక్తులందరూ వాపోతున్నారు ప్రభుత్వం పైన. అదేంటంటే మీ అందరు తెలుసు, మరుగుదొడ్లు లేవు సరిగా ఇక్కడ అని చెప్పేసి. ఇక మనకు ఇక్కడ చూసినట్టయితే ఎంతమంది వచ్చినా కూడా ఇక శివసత్తులు వీళ్ళందరూ ఇక్కడ పొద్దునొచ్చి ఊర్లలో నుంచి వచ్చి పట్నాలు వేసుకొని పసుపు కుంకుమలతోటి నెత్తిన బుట్టలు పెట్టుకొని పోయి ఈరగోలలు వేసుకొని నృత్యాలు చేసుకుంటూ దర్శనం చేసుకుంటూ ఉంటారు. బయటకు వచ్చిన తర్వాతనైతే మరుగుదొడ్లు అయితే లేవని వాపోతున్నారు. ఈ చిప్రిగాళ్ళన్నా ఈ బ్యానర్లు అవి ఇవి కట్టే చిప్రిగాళ్ళు టైంపాస్కి చేసేటోళ్ళన్నా అట్లాంటివి కనిపిస్తే బాగుంటుంది. ఈ అన్నదానం చేసే దాతలు అయితే చాలా కష్టపడి అన్నదానం అయితే చేయడం జరుగుతుంది. బామ్మలు మొక్కుకున్న మొక్కులతో పాటు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి బల్కంపేటలో ఉన్నటువంటి షాప్ కీపర్స్ కానీ ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు కూడా సనత్ నగర్, అమీర్పేట్ చుట్టుపక్కల ఉన్న ప్రతి బస్సులో నుంచి కూడా వీళ్ళందరూ అన్నదానం చేయడానికి అయితే ప్రతిసారి ముందుకొచ్చి ఇట్లా అన్నదానం అయితే చేస్తుంటారు. అదేవిధంగా వాళ్ళు
వాళ్ళు కూడా కొంచెం ఏమంటారు ఇనిషియేటివ్ తీసుకొని మరుగుదొడ్లు అలాంటివి అవైలబుల్లో పెడితే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళు కూడా వస్తుంటారు. ఆడవాళ్ళకైతే చాలా ఇబ్బంది జరుగుతుంటుంది, మనకు తెలిసిన విషయమే అది. ఇంకా మగవాళ్ళు కూడా ఏడంటాడ కొడతారు. కానీ ఇప్పుడు ఇది హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్లో ఏడ కొడతారు చెప్పురి. ఇవి ఇట్లా గంటలు లైన్లలో నిలబడి వెయిట్ చేసుకుంటా పోయి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కొంచెం కాలకృత్యాలు తీర్చుకోవాలనుకుంటే బయట అయితే ఏం అవైలబుల్గా లేవు అని చెప్పేసి అందరూ అయితే తిడుతున్నారు. మరి ప్రభుత్వాలు ఎప్పుడు కళ్ళు తెరిస్తాయో తెలియదు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇంతవరకు అయితే ఏం చెప్పలేదు. నాట్ ఓన్లీ ఒక ప్రభుత్వం అని కూడా మనం అనొద్దు. మళ్ళీ ప్రభుత్వాలు అధికారులు వీళ్ళందరూ ఏం చేస్తారో కూడా చూడాలి అని ప్రజలైతే అంటుర్రు. మనం అంటలేము, ఈ మాట అయితే ప్రజలు అంటుర్రు. ఇక్కడ చూసినట్టయితే చూస్తున్నారు కదా, చాలామంది పాపం వెయిటింగ్ చేస్తున్నారు ఎక్కడ వెళ్ళాలి ఏం చేయాలి అని చెప్పి. వాళ్ళకైతే వసతులు అయితే లేవు. ఇక్కడ ఇంకోటి వాన కూడా పడుతుండడంతో పబ్లిక్ అయితే మొత్తం బయట తిరుగుతుర్రు. ఇక తడిసిన నెత్తిలతోటి తడిసిన బట్టలతోటే పాపం తిరుగుతూ ఉన్నారు. కాకపోతే వీళ్ళకు ఒకటి అన్నం అయితే ఒకటి దొరుకుతుంది, నీళ్ళు దొరుకుతున్నాయి, మిగతా అయితే దొరుకుతలేవు. పోలీసులు అయితే పాపం చాలా బందోబస్తు చేస్తున్నారు. పోలీసులకు కూడా అదే ప్రాబ్లం. పోలీసు వాళ్ళు కూడా ఇందాక మాట్లాడుకుంటుంటే విన్నాం మేము, అరే మరుగుదొడ్లు లేవు ఇది అని. వాళ్ళకంటే ఇక కొంచెం ఏదైనా తెలిసిన దానిలో వెళ్ళిపోతారు వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లల్లో. కానీ పబ్లిక్ని అయితే అట్లా రానియారు కదా. ఇక శివసత్తులు ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు, బోనాలు చేస్తారు, శివసత్తులు ఇట్లా ఇవన్నీ చేసిన తర్వాత వీళ్ళందరికీ కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఇక్కడ వసతులు లేకపోతే ఎట్లా అని చెప్పేసి కూడా వాపోతున్నారు. ఇట్లాంటి ప్రభుత్వాలు, అధికారులు, అలాగే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా ఇంకోసారి ఇట్లాంటి జరగకుండా జాగ్రత్తగా అన్ని వసతులు కల్పించాలని చెప్పేసి అయితే పబ్లిక్ అంటుర్రు. ఇట్లా ఎన్నిసార్లు కూడా మీడియా వాళ్ళు ఎంతమంది కవర్ చేసినా కూడా వీళ్ళు మాత్రం మారతలేరు. అసలు ఈ నిధులన్నీ ఎక్కడ పోతున్నాయి ఏంది అని చెప్పేసి కూడా అందరు అంటారు. మరి ఎప్పుడు మారుతారో, ఏ ప్రభుత్వం చేస్తుందో కానీ అన్ని ఫెసిలిటీస్ పెట్టి అన్ని మంచిగా చేస్తే పబ్లిక్ కూడా తొందరగా దర్శనాలు చేయించి పంపించేస్తే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే గంటలు అయితే ఇట్లా లైన్లలో నించొని పాపం అంత లాంగ్ అయితే కిలోమీటర్ల దూరం అయితే నించోడానికి చాలామందికి కాళ్ళు నొస్తున్నాయి. ఎందుకంటే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలోళ్ళు, వికలాంగులు, వీళ్ళైతే చాలామంది లైన్లో ఉన్నారు. విఐపీలను మాత్రం రాగానే తీసుకెళ్తారు, దర్శనాలు చేపించేస్తారు అని చెప్పేసి కూడా అందరు అంటారు. విఐపీలకు అయితే డైరెక్ట్గా తీసుకుపోయి డైరెక్ట్ దర్శనం చేసుకొని పంపించేస్తారు. అదేవిధంగా విఐపీ పాస్లు కూడా ఇప్పించి వాళ్ళకి తెలిసిన వాళ్ళని కూడా డైరెక్ట్గా తీసుకెళ్తారు. మేమేం పాపం చేసినాం అని చెప్పేసి అయితే భక్తులు వాపోతున్నారు. ఇట్లాంటివి అయితే ఇంకోసారి జరగకుండా నెక్స్ట్ చూడాలి అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి చూస్తారో చూడరో మనం అయితే చూద్దాం. ఇక మనం బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంకి అయితే వచ్చి మనమైతే దగ్గరుండి కళ్యాణ మహోత్సవం అయితే మీ అందరికి చూపించడం జరిగింది. ఈ విధంగా జరిగింది. భక్తులు అయితే ఇంకా వస్తూనే ఉన్నారు. సో మీ అందరికీ మన వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోలు అయితే చేస్తూనే ఉందాం. ఇక ఇట్లా ఉంది భయ్య, మనమైతే మంచిగా చేయడం జరిగింది. మీకు ఏమనిపించింది మా వీడియోలో చెప్పుర్రి. మీరు ఇంకోటి వసతుల గురించి కూడా కామెంట్ చేయండి. ఈ కామెంట్ల రూపంలో అయితే ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు, సీఎంలకు అందరికీ చేరుకోవాలి. వాళ్ళు చేరుకొని ఇంకోసారి ఇక్కడ బల్కంపేట అని కాదు, ప్రతి దేవాలయం ముంగడ, మన హిందూ దేవాలయాల ముంగడ మంచి వసతులు కల్పించాలని చెప్పేసి అయితే కోరుతున్నాను. మీరు ఏమంటారు? నేను ఏమైనా మాట్లాడింటే తప్పు ఉందంటే మీరు చెప్పండి కామెంట్లో. మీరందరు ఇట్లా కామెంట్ చేస్తే సీఎం దాకా చేరుకోవాలి. ఇది సెలో జై ఎల్లమ్మ తల్లికి జై, జై ఎల్లమ్మ తల్లికి జై అనుకుంటూ ఇంకా మనం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వీడియో అయితే చేద్దాం. ఇప్పుడైతే ఎల్లమ్మ కళ్యాణోత్సవ వీడియో అయితే మీకు చూపించడం జరిగింది. ఇక బాయ్ ఫ్రెండ్స్, ఉంటాం ఫ్రెండ్స్. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి గంట కొట్టండి.